ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం ధ్యానించబోయే వాక్యం కీర్తనలు 145 అధ్యాయం 18 వచనం. నిజముగా మొర్పెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. ఈ వాక్యం మనకు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని చెబుతుంది. మనము దేవుని మొర్పెట్టినప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు. మనము ఒంటరిగా లేము. దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు. దేవుడు దూరంలో లేడు. చాలా మంది ఇలా అనుకుంటారు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, నా ప్రార్థన వింటాడా? కాని ఈ వాక్యం చెబుతోంది, దేవుడు దూరంలో లేడు. ఆయన నీకు సమీపంలో ఉన్నాడు. నీ హృదయానికి దగ్గరగా ఉన్నాడు. నీ కన్నీళ్లకు దగ్గరగా ఉన్నాడు. మొర్పెట్టే హృదయం. ఈ వాక్యంలో ఒక ముఖ్యమైన విషయానికి ఉంది. నిజముగా మొర్పెట్టువారు అంటే ఏమిటి? దేవుడు కేవలం మాటల ప్రార్థనను కాదు, హృదయపూర్వక ప్రార్థనను చూస్తాడు. నిజమైన హృదయం నుండి వచ్చిన ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. దేవుడు వినే దేవుడు. మన దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన వినే దేవుడు. మీరు చేసిన ప్రతి ప్రార్థన ఆయన వింటాడు. మీరు రాత్రిళ్ళు ఏడ్చినప్పుడు కూడా ఆయన చూస్తాడు. కష్టకాలంలో దేవుడు దగ్గరగా ఉంటాడు. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనకు ఒంటరితనం అనిపిస్తుంది. కాని నిజం ఏమిటంటే, ఆ సమయాల్లో దేవుడు మరింత దగ్గరగా ఉంటాడు. మీరు బాధలో ఉన్నప్పుడు ఆయన మీతో ఉంటాడు. దేవుని సమాధానం. దేవుడు మన ప్రార్థనకు 3 విధాలుగా సమాధానం ఇస్తాడు. 1 అవును, 2 కాదు, 3 వేచి ఉండు. కాని ఒక విషయానికి ఖచ్చితంగా ఆయన ఎప్పుడూ స్పందిస్తాడు. విశ్వాసం అవసరం. మనము ప్రార్థించినప్పుడు విశ్వాసంతో ప్రార్థించాలి. విశ్వాసం లేకుండా ప్రార్థన పూర్తి కాదు. దేవుడు మన విశ్వాసాన్ని చూస్తాడు. దేవుని సమీపం ఒక ఆశీర్వాదం. దేవుడు మనకు దగ్గరగా ఉన్నప్పుడు భయం తగ్గుతుంది, శాంతి వస్తుంది, ధైర్యం పెరుగుతుంది. దేవుని సమీపం మన జీవితాన్ని మార్చుతుంది. ప్రియమైన వారులారా, మీరు ఈ రోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుని మొర్పెట్టండి. ఈ వాక్యం గుర్తుంచుకోండి, యెహోవా మొర్పెట్టువారి కందరికి సమీపముగా ఉన్నాడు. మీరు ఒంటరిగా లేరు. దేవుడు మీతో ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోక తండ్రి దేవా, ఈ రోజు నీ వాక్యమునకు కృతజ్ఞతలు. ప్రభువా, నీవు మాకు దగ్గరగా ఉన్నావని మేము నమ్ముతున్నాము. మా ప్రార్థనలను ఆలకించుము. మా కన్నీళ్లను తుడిచివేయుము. మా హృదయాలను నీ శాంతితో నింపుము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. వారి సమస్యలను పరిష్కరించుము. వారి జీవితంలో నీ మహిమను చూపుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.